హలో అండి. రెస్టారెంట్ స్టైల్‌లో కాలీఫ్లవర్ కర్రీ తయారీ విధానం చూసేద్దాం అండి. వచ్చేయండి. ముందుగా ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని, దాంట్లో ఒక గ్లాస్ వాటరు, ఒక స్పూన్ పసుపు, ఉప్పు, ఉప్పు, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్‌ని కొంచెం సేపు ఉడకనిద్దామండి. ఇలా కొంచెం ఉడికాక దీన్ని తీసేసుకున్నామండి. ఇవి తీసేసుకున్నాక అదే పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని నెయ్యేసుకోవాలండి. నెయ్యి లేదా ఆయిల్ ఏదైనా మీ ఇష్టం అండి. దాంట్లోకి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలిదిప్పుకోవాలండి. ఇలా బాగా కలిదిప్పుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకుందాం. అందులో కాలీఫ్లవర్ వేసుకున్నాక దీన్ని బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే ఉప్పు కారం అనేది కాలీఫ్లవర్కు బాగా పడుతుందండి. బాగా పట్టి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ కర్రీని. తర్వాత ఇదే పొయ్యి మీద వేరే గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్, ఈ ఆయిల్లోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాయి, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు, ఒక ఆనియన్ కలిపి మిక్సీకి పట్టుకోవాలి. టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇది అనేది బాగా మగ్గాలండి. టమాటా ఎప్పుడైనా పేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా బాగా ఆయిల్ తేలాలండి. ఇలా ఆయిల్ బాగా తేలాక దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ ధనియాలు, చెక్క, లవంగాయ, గరం మసాలా పేస్ట్ అండి, గరం మసాలా పొడి. నేను అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అనేది ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి. మీరు కావాలంటే బయటదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మీగడైనా యాడ్ చేసుకోవచ్చు, పాల మీద మీగడి. ఇది ఇలా తిప్పుతానే ఉండాలండి, అడుగంటకుండా. ఇప్పుడు మీరు కావాలంటే పెరుగు యాడ్ చేయకుండానైనా ఉండొచ్చండి. ఇలా అంతా బాగా కలిసిపోయాక ముందుగా చేసుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసేద్దామండి. మీరు ఉప్పు కారం చూసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే ఇందులో వేసాను కాబట్టి, కాలీఫ్లవర్ ఉడకబెట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసాను కదండి. ఎప్పుడైనా మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా మిక్సీకి పట్టి వేసుకోవచ్చండి. ఇందులో జీడిపప్పు, పచ్చి కొబ్బరి అవన్నీ కూడా మిక్సీకి పట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాక దీన్ని బాగా తిప్పుకొని ఒక 10 మినిట్స్ అనేది ఉడకనివ్వాలండి. ఇప్పుడు దీన్ని సాల్ట్, కారం చూసుకోవాలి. చాలా పోతే సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇలా తిప్పుతూ ఉండాలండి. కొంచెం సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి. ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. మనం దీంట్లో పెరుగు యాడ్ చేసాం కదా, దానికోసం అడుగు అంటకుండా ఉంటుంది. మీరు కావాలంటే శనగపిండి కూడా దీంట్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చండి, వాటర్లో కలిపి చిక్కదనం కోసం. నేనైతే శనగపిండి వేయట్లేదు.
మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చండి. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది తయారైపోయిందండి. లాస్ట్‌గా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే కర్రీ అనేది అయిపోతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ ఇవ్వండి కొంచెం ఫ్రెండ్స్. చూసేశారు కదా హోటల్ స్టైల్‌లో క్యాలీఫ్లవర్ కర్రీ తయారీ విధానం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి.